హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ కర్రీ చూస్తున్నారు కదా! చూస్తుంటే నోరూరిపోతుంది కదా! మరి ఈ ఎగ్ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, రైస్, వెజ్ రైస్ ఇలా దేనిలోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. చూడండి పెరుగు కానీ, కొబ్బరి కానీ ఇలా ఏమీ వాడకుండా మంచి గ్రేవీతో చూస్తున్నారు కదా! ఎంత చక్కగా గ్రేవీ అనేది ఎంత వచ్చిందో మనకి. మరి ఈ ఎగ్ కర్రీని చూసేయాలి అంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా కళాయి వేడయిందండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడయిందండి. ఇప్పుడు మనం ఒక 4 చిన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. బాగా పెద్ద ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలైతే గనక 2 ఉల్లిపాయలేసుకోండి. నేనైతే ఇంత ఉల్లిపాయలేసాను 4. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ దగ్గరే ఉండి చేసుకునే విధంగా అయితే గనక స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్‌లోనే అయిపోతుంది మనకి. చూసారు కదండీ! ఉల్లిపాయలు మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనం చేసే ఎగ్ కర్రీకి. ఇప్పుడు ఇందులో ఒక 7, 8 చిన్నుల్లిపాయ రెబ్బలు, 1 ½ ఇంచ్ అల్లం ముక్క ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నానండి. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటాము. అది కాకుండా ఈ ఎగ్ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది. మీరు కనుక అంత స్పైసీగా తినము అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టొమాటోస్ 3 అండి. ఆ 3 టొమాటోస్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేస్తున్నానండి. ఇవి వేపినవి కావు, పచ్చివేనన్నమాట. క్లీన్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. నా దగ్గర జీడిపప్పు లేదు కాబట్టి నువ్వులు వేస్తున్నానండి. మీ దగ్గర గనుక జీడిపప్పు ఉంటే ఒక 10 జీడిపప్పు వేసుకోండి. బావుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా! మనకి అన్నీ చక్కగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకుందామండి. ఒక 50 ఎంఎల్ ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడు కూడా కర్రీ చేసేటప్పుడు కూల్ వాటర్ అనేది వేయకూడదండి. కూర అనేది చప్పబడిపోతుంది. త్వరగా పాడైపోతుంది. ఇలా హాట్ వాటర్ వేసుకొని చేసుకోవడం వలన కూర టేస్ట్ బావుంటుంది. ఎక్కువ సేపు నిలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదండీ! మనం వేసిన వాటర్ అంతా చక్కగా ముక్కలకు పట్టేసి ఉడికిపోయినాయి మెత్తగా. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే గనక
మస్టర్డ్ ఆయిల్ వాడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది నేనైతే వేయలేదండి, అది కొంచెమే ఉంది, అందుకని చెప్పేసి మీ దగ్గర ఉంటే కనుక అదే వాడుకోండి, బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకు, ఒక స్టారు, 1 2 ఒక 2 3 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 5 6 మిరియాలు, ఒక పట్ట, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న ఒక 6 ఎగ్స్ ఉడికించానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇట్లా జస్ట్ చాక్తో ఇట్లా పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మసాలాలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఇప్పుడు ఇందులోకి మనం ఓన్లీ ఎగ్స్లోకి మాత్రమే వేస్తున్నామండి, కొద్దిగా కారం, ఇప్పుడు ఈ మసాలా దినుసుల్లో ఫ్రై చేయడం వలన ఎగ్స్ అనేవి నీసు వాసన లేకుండా బాగుంటాయండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఈ ఎగ్స్ మాత్రమే తీసేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 100 ml హాట్ వాటర్ వేసుకుందామండి. నేను ముందుగానే పక్కన స్టవ్ మీద కాచి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి, మూత పెట్టేసి. 5 మినిట్స్ అయిపోయిందండి, చూసారు కదా, మనకి కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది, ఏ మాత్రం అడుగు కూడా పట్టకుండా. అడుగు పట్టదండి, ఎందుకంటే మనం కొబ్బరి అలా వేయలేదు కదా, అది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా, ఒకవేళ మనం స్టార్టింగ్లో మిరియాలు వేసాం కదండి, మీ దగ్గర మిరియాలు కనుక లేకుండా మిరియాల పొడి కనుక ఉంటే మీరు మిరియాల పొడిని ఇప్పుడు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఎగ్ కర్రీలోకి మిరియాల పొడి అనేది కంపల్సరీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేద్దాం. చూసారు కదండి, కొబ్బరి కానీ ఏమీ వాడకుండా, పెరుగు కూడా వాడకుండా చక్కగా మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ అండి. అంటే రెస్టారెంట్స్లో ఇట్లానే చేస్తారు, అందుకనే అక్కడ కర్రీస్ అనేవి అంత మంచి ఫ్లేవర్తో ఉంటాయి అన్నమాట. ఫైనల్గా కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారు కదండి, 2 నిమిషాలకి చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, అంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట.
ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, మనకి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో కదా. మీరు కూడా ఎగ్ కర్రీ చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ దగ్గర నువ్వులు లేకపోతే జీడిపప్పు వేసుకోండి. ఇదైతే చక్కగా నలుగురు తినొచ్చండి. నలుగురున్న ఇంట్లోకి చక్కగా సరిపోతుంది. చపాతీ, రోటీ, పుల్కా, రైస్, వెజ్ బిర్యానీ ఇలా దేనిలోకైనా కానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.